రష్యా ఒకవైపున నిన్న ఇవాళ రష్యా, అమెరికా, ఉక్రెయిన్ ముగ్గురు కూర్చుని దుబాయ్‌లో కూర్చుని చర్చలు జరుపుతున్నారు యుద్ధ విరమణకి సంబంధించి. నిన్ననే అమెరికా అధ్యక్షుడు మొన్న దావోస్‌లో ప్రకటించడం, ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూర్చుని మాట్లాడటం, ఆ వెంటనే శాంతి చర్చలు. అందులో భాగంగా రష్యా దగ్గర నుండి అమెరికా, యూరప్ దేశాలు ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందులో $1 బిలియన్ ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఇస్తానికి రష్యా ఒప్పుకుందని ప్రకటించడం. అదే సందర్భంలో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ వదులుకోవాల్సిందే అన్నటువంటి విషయాన్ని రష్యా తేల్చి చెప్పడం. అదే సందర్భంలో రష్యా వ్యవహారంలో మేము పట్టు విడుపులకు పోతున్నామంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించడం. ముగ్గురు సమావేశం జరుగుతుండగా అకస్మాత్తుగా రష్యన్ మిలిటరీ ఎయిర్ స్ట్రైక్స్ ఉక్రెయిన్ మీద భారీ ఎత్తున చేసుకొచ్చింది. రష్యన్ న్యూసే ఇది ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఆ నిప్పులు కనబడుతున్నటువంటి ప్రాంతాల పెద్ద ఎత్తున డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడింది. దాంతో ఉలిక్కి పట్టడం అన్నటువంటిది ఉక్రెయిన్ వంతు అయింది. కంగారు పడటం అన్నది ఇప్పుడు అమెరికా వంతు అవుతుంది.